హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను నియర్లీ 6 years తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నా. అంటే అందరినీ కాదు, కొంతమందిని కలుస్తున్నా. అందుకే వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మీకు కూడా ఉంటారు కదా అలాంటి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీట్ అవ్వడానికని. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉండే అనమాట. నిన్న అయితే చెప్పారు, నేనైతే డైట్ కాలేజ్ అని ప్లాన్ చేశారు అందరూ. సరే, డైట్ కాలేజ్కి వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుంచి అయితే నియర్లీ 3 autos అయితే మారాలి. నేను పొద్దున్న 9కి అయితే స్టార్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. ఏంటన్నా ఫ్రెండ్స్ కోసం ఎంత ట్రావెల్ చేసినా తక్కువే ఫ్రెండ్స్ చెప్పాలంటే. తర్వాత డైట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏమొచ్చి డైట్ అంటే ఆటో దిగాక డైట్ కాలేజ్కి 1 kilometer అయితే వాక్ చేయాలి అని చెప్పి అప్పుడే ఒక ఫ్రెండ్ కూడా మీట్ అయ్యి ఉండే అనమాట. ఫ్రెండ్ పేరు ఏమొచ్చి వీరేంద్ర. నేనైతే నేను నియర్లీ 4th class నుంచి ఫ్రెండ్స్ అనమాట. తర్వాత గ్యాప్ వచ్చే కాలేజ్, వేరే కాలేజ్ అని చెప్పి. కానీ ఇట్స్ లాంగ్ ఆఫ్టర్ 6 years అయితే వీడిని మీట్ అయ్యా. ఒక్కొక్కడు చాలా మారిపోయారు. అక్కడైతే అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఎందుకంటే డైట్ కాలేజ్ దగ్గర బ్రిడ్జెస్ బాగుంటుంది అనమాట నేచర్. కానీ ఎండ మాత్రం ఆ రోజు దంచేసింది. ఎండ మాత్రం మామూలుగా కాదు. ఎంత నడుస్తున్నా ఇంకా 1 kilometer ఎంతరా బాబు అనిపిస్తుంది. కాలేజీలో ఎంత నడిచినా అనిపించదు, కానీ ఇక్కడ అయితే చాలా అనిపిస్తుంది అనమాట. కానీ ఆఫ్టర్ డైట్ కాలేజ్ చూసిన తర్వాత అక్కడ ఇంకో అనమాట, సెక్యూరిటీ కూడా అలౌ చేయలేదు నన్ను లోపలికి, ఏమని అలౌ చేయలేదు అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు అనమాట డైట్ కాలేజ్లో చదువుతున్నారు. వాళ్ళ బ్రదర్ అని చెప్పి అలా ఫ్యామిలీ రిలేటివ్ అని చెప్పి ఎంటర్ అయితే ఇచ్చారు. నాకైతే ఒక ఐడి కార్డ్ కూడా ఇచ్చారనమాట. ఇదైతే చాలా ఫన్ ఇన్సిడెంట్. ఎందుకంటే మన ఎల్పీలో అయితే మనం చాలా మందిని లోపలికి తెప్పిస్తాం, ఎందుకంటే ఫ్యామిలీస్ తరపున. కానీ నేను ఎలా వస్తానని ఎప్పుడు అనుకోలేదు. విజిటర్ ఐడి కార్డ్ అయితే నాకు ఇచ్చారనమాట. ఫైనల్ కాలేజ్ అయితే చాలా బాగుంది. సేమ్ ఇక్కడైతే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే డిప్లొమా చేసి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇంకో ఇద్దరు అయితే ఈసీఈ, బీటెక్ ఈసీఈ అనమాట. ఒక్కడు సిఎస్సి. ఇక్కడ మీట్ అయిన తర్వాత చాలా ఉండే, కానీ చాలా మందికి ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పి వెయిట్ చేశాను అనమాట. లోపల ఇద్దరు ఫ్రెండ్స్ని కలిసా, కానీ వాళ్ళకి ఫోన్ అలో లేదు. అందుకే వీడియో అయితే తీయలేకపోయింది వాళ్ళతో. ఇద్దరు ఫ్రెండ్స్ని అయితే వీడియో అయితే క్యాప్చర్ చేసా. ఫ్రెండ్స్ ఈడైతే చిన్నప్పుడు స్కూల్ మేట్ అనమాట. పేరు తిరుమల్. చెప్పమా, ఎలా ఉన్నా? మార్నింగ్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే జస్ట్ షాపింగ్ వెళ్దాం అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాం అనమాట షాపింగ్కి. షాపింగ్ అయితే ఎంత అనుకున్నాం, కానీ అక్కడ రేట్లు కుదరక బిల్ అయితే 1500 అయింది. ఎందుకైందో మాకు తెలియదు. కొనింది చాలా తక్కువ, కానీ 1500 అయింది అనమాట బిల్లు. ఇంకా బిర్యానీ ఓకే అని చెప్పి బిర్యానీ షాప్కి వెళ్దాం అని చెప్పి అనుకుంటే కామెడీ ఏంటంటే బిర్యానీ షాప్ క్లోజ్ అనమాట. మేము ఎప్పుడు ఇష్టంగా తినే బిర్యానీ ఏమన్నా. సర్లే అని చెప్పి దారిలో ఒక దగ్గర ప్యాక్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట డైరెక్ట్గా. ఇంకా బండి మీద వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళు ఏమొచ్చి ఊరు లోపల. సర్లే బాగుంటుంది అని చెప్పి వెళ్తుంటే అక్కడ నేచర్ అయితే ఫిదా అనమాట. సూపర్గా ఉంది. మధ్యలో అయితే ఒక పాము కూడా ఎదురైంది అనమాట. అది మంచి సిగ్నల్ ఏమో కానీ మాకైతే ఎదురైంది. ఫుల్ కొండల్లో అనమాట. సూపర్గా పల్లెటూరు, సూపర్గా ఉంది వైబ్. ఇంకా అలా బిర్యానీ తినేసి అలా ఏం చేయాలి అర్థం కాక అలా ఫ్రెండ్స్తో అలా మాట్లాడి చిల్ అయ్యి తర్వాత అయితే ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళి, ఫ్రెండ్స్ని చూపించట్లేదని కామెంట్ చేయకండి, ఎందుకంటే ఫ్రెండ్స్కి ఇష్టం లేదు చూపించడం ఎందుకులే అని చెప్పి. ఒకళ్ళనైతే చూపించా, ఇద్దరిని అంతే. మిగిలిన వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను చూపించాలనుకోవట్లే. అందుకే గుడితోనైతే ఎండ్ చేశాను అనమాట. ఈరోజు అయితే ఈ సెలవుల్లో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ డే నేను గడిపింది. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఉన్నది రోజులా ఉండదు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, ఈ 20 ఫ్రెండ్స్తో గడిపింది వితిన్ సెకండ్స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారో గెట్ టుగెదర్ కామెంట్ చేయండి. ఇంకా అప్కమింగ్ ఏంటంటే యూనివర్సిటీ గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేనైతే అది లాంగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. మీరేమొచ్చి డౌట్స్ ఏమంటే కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ DM చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. ఇది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం చాలా ఇయర్స్ అయింది, కానీ ఇంకా మనం మంచి పికప్ అయితే రాలేదు మనకి. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ బాలా, సైనింగ్ ఆఫ్. జై హింద్.